ఈ అప్లికేషన్ వచ్చేసరికి మనకు టిఫిన్ సెంటర్లో టోకెన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ టోకెన్కి సంబంధించింది. ఇక్కడంతా మెనూ ఉంది కదా, ఆ మెనూ క్లిక్ చేస్తే మనకు ఐటమ్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు బిల్ రోల్కి సంబంధించి 2 రకాలు ఉంటాయి, 80 ఒకటి 58 ఒకటి. ఇలాగే ఇక్కడ మనం ఐటమ్ యాడ్ చేసుకోవచ్చు, ఒకేసారి ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యాడ్ చేయకపోతే ఇక్కడ మళ్ళీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్యాకప్ చేస్తే ఆ రోజు డేటా అంతా ఒక ఫోల్డర్లో వచ్చేస్తుంది. అలాగే రిపోర్ట్ చూస్తే మనకు ఫైనల్గా ఆ రోజు ఎంత అయింది, టోటల్ మంత్ ఎంత సేల్ అయింది, ఏ ట్రాన్సాక్షన్ అంటే యూపీఐ, ఈ కార్డు, క్యాష్ ఇలా ఉంటాయి కదా, ఇదంతా కూడా ఎలా అనేది సమ్మరీ వచ్చేస్తుంది మనకి. అలాగే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు చూద్దాం, ఒక బిల్లు కూడా చూద్దాం. మనకు ఒక ఐటమ్ని మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేశారనుకోండి, అన్నిసార్లు యాడ్ అవుతుంది. లేదంటే అక్కడ ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా ఐటమ్ దగ్గర, వాటిని క్లిక్ చేసినా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ప్లస్ ఉంది కదా, ప్లస్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేసి మనం బిల్లు కొట్టేయచ్చు. యూపీఐ అయితే యూపీఐ, క్యాష్ అయితే క్యాష్. ఇప్పుడు కార్డు పెట్టి కొట్టాను. ఇప్పుడు చూడండి, టోకెన్ మనకు ప్రింటర్ లేదు కాబట్టి కొద్దిసేపు ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఈ విధంగా టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. మనకు ఒకవేళ ప్రింటర్ కనెక్షన్ ఉంటే డైరెక్ట్ ఒకసారి క్లిక్ చేయగానే టోకెన్ అనేది ప్రింట్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ప్రింటర్ లేదు కాబట్టి ఆ డిలే. ఈసారి ఇంకో బిల్లు కూడా చూద్దాం. సేమ్ ఇంతే, ఎన్నిసార్లు. కాకపోతే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలో అలా. రిపోర్ట్లో అయితే ఏమి, సిస్టమ్ అయితే ఏమి, మొత్తం కూడా మనకు ఎలా కావాలో అలాగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు T002 ఉంది కదా, అలాగే ఉండాలని లేదు, మనం ఇష్టం వచ్చినట్టుగా టోకెన్ నెంబర్ని పెట్టుకోవచ్చు. కస్టమైజేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, చాలా త్వరగా చేసేయగలం. ఇప్పుడు చూడండి, ఒక బిల్లు కొడదాం, ఇంకో బిల్లు కొడదాం. ఇక్కడ టీ ఉంది కదా, టీ ఒకసారి ఒక టోకెన్ క్లిక్ చేసామనుకోండి, అదొకటే వస్తుంది. ఈ విధంగా మనం బిల్లింగ్ సిస్టమ్కి సంబంధించి ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయగలం. మనకు చాలా ఈజీగా ఉంటుంది. టోటల్ సమ్మరీ కూడా మనకు చాలా ఈజీగా, మన జస్ట్ ఒక మొబైల్ బ్లూటూత్ ప్రింటర్ ఉన్నా కానీ సరిపోతుంది. మొబైల్లో, ట్యాబ్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది.